అధ్యక్షుల వారి మొదలు ఆఖరి వరుసలో ఉన్న వారి వరకు అందరికీ నమస్కారం. నాకు ఏదైనా నాకు మాటలు తెలుసుంటే అవన్నీ అయిపోయాయి. అయిపోవడం కోసమే ఆయన అతను తప్పించి మాట్లాడించారు. ఆ మాట్లాడించి అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది ఆయన తెలుసుకున్నాక దంశమని చూస్తున్నాడు. ఇది అధ్యక్షుల వారిలో ఉన్న ఏమైనా పెద్దలు రాఘవేంద్రరావు గారు సమర్థవంతంగా సభను నడిపిస్తున్నారు. విద్యార్థులు చాలా బాగా మాట్లాడాడు. ఆయన నాకు నెల్లూరులోకి వచ్చి ఆ తర్వాత నా పుస్తకాలను కూడా 2 సార్లు రాశాను. చాలా పెద్ద పెద్ద మాటలు రాశాను అనుకుంటే అది వారిని ఉచ్చరించడానికి లేదు. తర్వాత ఆయన నిర్మల సాహిత్యాన్ని వారానికి ఒక పత్రిక వస్తుంది, 20 పేజీలు వస్తుంది. 20 పేజీల పత్రికలో ఒకసారి నా గురించి ప్రత్యేకమైన వ్యాసం కూడా వేయడం జరిగింది. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ప్రజాభూషణ్ గారు ప్రజాభూషణ్ గారి పరిచయం అంటే నేను తమ్ముడు అబ్బాయిని ఒంగోలు అబ్బాయి పంచుకోవాలి. ఆ అబ్బాయి పంచాయతీ చేశాడు. తర్వాత నా గురించి ఇదే కాఫీ ఇదే కాదు టీవీ కృష్ణ అతను పరిచయం చేశాడు. తర్వాత చాలాసార్లు నా పరిచయం మీద నా పుస్తకాల మీద చాలాసార్లు రాశాడు. ఆయన కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎదురుగా పెద్దలు శివశంకర్ గారు, అన్న పెరుగుబండ గారు, నిజానికి గుంటూరులో కవితా మండలికి పెద్ద అన్న మా పెరుగుబండ. అట్లాగే ఇంకా విశేషమైన విషయం ఏంటంటే అందరం వస్తాం, కూర్చుంటాం, ఇందో పైన ఎప్పుడు ఉంటుంటాం, వెళ్ళిపోతుంది. ఇవాళ వెలుగుబాబు గారు రావడం, ఆయన చాలా పెద్దవాడు, చాలా పెద్దలతో కలిసి కవిత్వం రాసిన వాడు, చాలా సీనియర్ మోస్ట్. ఇంకోటి ఏంటంటే వారి పూర్వీకులు మాకు దగ్గర ఊరు అమీపాడు. వారి ఇంటి పేరు కూడా రామేంద్రుల వారు. మా గురువు గారిని నాగపేట పోలీసులో రాయమంతే వారు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ఎదురుగా చాలా మంది ఉన్నారు. పేరు చెప్పడం మొదలు పెట్టాక ఒక పేరు మర్చిపోతే బాగుండదు. అందువల్ల అందరికీ నమస్కారం. చేతిలో పట్టుకుంటే చాలు, చేతిలో ఉంటే చాలు, హాయిగా ఉంది పుస్తకం అనేటువంటి పుస్తకం వేశాడు మన పాఠంలో. తొలి పుస్తకం ఇందాక అన్నగారు చెప్పాడు, అది ఎవరికైనా ఉంటుంది. పుస్తకం ఎట్లా రావాలో, ఎట్లా వస్తుందో, వస్తే బాగుంటుంది, వచ్చేది బాగా వస్తే బాగుంటుంది, అట్లాగే వచ్చిన తర్వాత దాని ఆవిష్కరణ బాగా అయితే బాగుంటుంది, అందరూ మెచ్చుకుంటే బాగుంటుంది. ఎవరు కోరిక, ఆ కోరిక ఆయన కొత్త తొలి కాబట్టి కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి 10 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అన్ని పుస్తకాలు కూడా ఆయన సభ ఉంది కాబట్టి ఆ సభలో ఏంటంటే సరిపడింది కాబట్టి ఆయనకి ఏముండదు, మిగతా వాళ్ళకి ఏముండదు. ఏమైనా చాలా మంచి పుస్తకం తీశాడు వాడిలో. నాకు నిజమేంటంటే కవిత్వం తెలిసి కవిత్వం రాయడం లేదు, కవిత్వం రాయాలని ఎక్కడో కష్టపడి కవిత్వం రాయడం లేదు. ఒకసారి కాకినాడ శివశంకర్ గారి గురించి శివరెడ్డి మాట్లాడుతూ మాట్లాడారు. శివశంకర్ కవిత్వం రాస్తే చదువుకున్న వాడి కవిత్వం రాసినట్టు ఉంటుంది అని ఆయనకి గుర్తుంటుంది. నాకు మాత్రం అది బాగా గుర్తుంది. అప్పుడు
అప్పుడు నాకు పడ్డ ముద్ర ఏమిటంటే కవిత్వం రాస్తే చదువుకుని కవిత్వం రాయాలా, చదివి కవిత్వం రాయాలా, చదివిన వాళ్ళే కవిత్వం రాస్తే బాగుంటుంది. అప్పటి నుంచే నేను ప్రతి సందర్భంలో చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే 100 చదివి ఒక కవిత రాయండి, రాసిన కవితని 100 సార్లు చదువుకోండి అని చెప్తుంటారు. అప్పుడు ఒకరు బాగు చేయాల్సిన అవసరం లేదు. ఆ కవితను మీ కవితను మీరే బాగు చేసుకుంటారు, మీకే తెలుస్తుంది, మీరే బాగా చేసుకుంటారు. ఏమమ్మా తెలిసి త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయమంటాడు. భక్తి కూడా తెలిసే చేయాలి అంటారు, తెలిసి కవిత్వం రాదు. అట్లాగే శివారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన ఇంగ్లీష్ టీచర్, కవిత్వం రాశారు. ఈయన ఇంగ్లీష్ టీచర్. ఒక విషయం ఏమిటంటే టీచర్స్ మాత్రమే గొప్ప కవిత్వం రాస్తారు, కరెక్ట్ కాదు. తెలుగు చదువుకొని తెలుగు ఎంపీ చేసిన వాడు మాత్రమే రాస్తారనేది కూడా కరెక్ట్ కాదు. కవిత్వం రాయాలి అనే కోరిక ఉండాలి, ఆ వాసన ఉండాలి, దాన్ని చదవడం ఎట్టనో కూడా తెలియాలి. ఆ చదివిన దాన్ని తను ఎట్లా జీర్ణించుకుంటాడో, జీర్ణించుకున్న దాన్ని ఎట్లా మళ్ళీ తిరిగి రిప్రజెంట్ చేయగలుగుతాడో, ఇన్ని పనులు చేస్తే కానీ కవిత్వం లేకుండా. సెంటెన్స్ మొత్తం అంతా సెంటెన్స్ పెట్టి అక్కడ ఒక ముక్కలు కత్తిరించేసి పేపర్లో వచ్చే న్యూస్ కూడా కవిత్వం అని చెప్పి వేస్తే దాని గురించి చేయగలిగేది వాడికి నమస్కారం. అది కాదు, కవిత్వాన్ని కవిత్వంగా తెలిసి కవిత్వాన్ని చదవగలిగి చదవగలగాలి. కవిత్వాన్ని చదవగలిగితేనే కవిత్వం రాయగలుగుతాడు. సంగీతం పాడేవాడు సంగీతం వెళ్ళాడు, వినడం వేరు, వినే చాప్టర్ వేరు. పాడేవాడు దాంట్లో ఉండే రాగం పోతుందా తప్పు పోతుందా, అది ఏ రాగం అయి ఉంటుంది అది తెలుసుకోవడానికే సరిపోద్ది, కానీ విని ఆనందించడం వేరు. అట్లాగే కవిత్వం కూడా చదివి ఆనందించడం వేరు. ముందు చదివి ఆనందించడం తెలిసిన తర్వాత రాయడానికి ఉద్యుక్తులైతే ఆ దాంట్లో అంతో ఇంతో జీవం ఉంటుంది. ఆ జీవం కవిరావులో చాలా ఉంది. నేను ఆయన ఇంద్రుడు చంద్రుడు ఇప్పుడే ఆయన ఆకాశానికి ఎక్కాడు, ఆకాశంలోనే ఉన్నాడు అని చెప్పడానికి కోసం రాలేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఆయన ఇది మొదటి పుస్తకం అనుకుని జాగ్రత్తగా పరిశ్రమ చేస్తే 10 కాలాల పాటు నిలవదగిన కవిత్వం రాయగలడు అని మాత్రం రాయగలడు అని తెలుసు. దాని రహస్యం తెలుసుకున్నాడు. కాకపోతే ఏమిటి కావాలి అంటే సాధన కావాలా, ఇంకా చాలా రాయాలి. ఉదయపడ్డారు భారతం బయటపడిందంటే ఉత్తరోదయంగా ఆకాశం నుంచి చూడపడలా. అసలు ఆయన అంత కవిత్వం రాయడానికి ఎంత సాధన చేసుకుంటాడో అవన్నీ మనకు లభించరా. ఆ కాలంలో ఎంతమంది నివసిస్తే ఎంతమంది కవిత్వం రాస్తే ఈ కవి ప్రత్యేకంగా నిలబడ్డాడు అనేది కూడా మనకు తెలియదు. కాలం కొందరినీ ఉంచుతుంది. ఈ రహస్యం తెలిసి, ఈ మార్గం తెలిసి, ఈ జీవం తెలిసి, ఈ జీవం ఉన్న కవిత్వాన్ని మాత్రమే కాలం ఉంచుతుంది తప్ప నేను కవిత్వం రాశాను అనుకున్నవన్నీ కాలం అనుమానం. ఆ ప్రయత్నం మనకి ఎదురుగా ఉన్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి నేను రైతు వర్ణించండి, పెద్దవాళ్ళకి చెప్పరావడం లేదు. కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ మాట ధైర్యం చేసి చెప్తున్నాను. మీరు అందులోని జీవ లక్షణాన్ని, జీవాన్ని, రాగానికి కూడా జీవస్వరం అని ఉంటుంది. మనిషికి కూడా జీవం ఉంటుంది, ప్రాణికి జీవం ఉంటుంది. ఒక వ్యాసం రాసిన అందులో జీవం ఉండాలి. ఇందాక ఎంతో విద్యార్థి ఒక మాట అన్నాడు, నేను కథ రచయితనని, అందుకోసం కథ రాస్తా ఉన్నా. మా పెద్దవాళ్ళకి నా మీద పెద్ద కక్ష. అది ఆయన కథ అంటే చాలా ఇష్టం. అది రాయనని పెద్ద ఎన్నిసార్లు ఇచ్చాడో అది వేరే విషయం. అందుకు ఆయన అన్నది కోసమైనా రాస్తాను. సరే, అది నా సోదరు అక్కర్లేదు. ఇక్కడ నేను ఒక 2-3 కవితలు చదివి పంపిద్దాం అనుకున్నాను. మొదటి ఏమిటంటే సన్నిహితంగా ఉన్నప్పుడు వ్యక్తి తెలుస్తాడు.
సన్నిహితంగా ఉన్నప్పుడు కవిత్వం తెలియకపోవచ్చు, కానీ సన్నిహితంగా ఉన్నప్పుడు వ్యక్తి చూస్తాడు. ఇప్పుడు ఒక సుమారుగా 40 సంవత్సరంగా బాగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడే తక్కువ మాట్లాడతాడు. ఆ తక్కువ మాట్లాడడంలో ఎప్పుడైనా అందుకున్న మాటని పరీక్షగా చూస్తే అతను చాలా జిజ్ఞాస ఉన్నవాడు అనిపిస్తాడు అని. రెండోది, సీజన్ కి ఇప్పుడు ఇంకో విషయం ఉన్నమాట. యువకులు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇది ఏ సీజను, ఎట్లా కవిత్వం అయితే పార్టీ, వ్యాపారస్తులు కనుక ఎట్లా అయితే ఇప్పుడు మార్కెట్లోకి ఏ వస్తువు తీసుకొస్తే పార్టీ అని అనుకుంటారో అట్లాంటి సీజన్ బట్టి కవిత్వం రాసేవాళ్ళు నా చాలా. ఇప్పుడు అదైతే కానీ పోదు, నిజమే. దాన్ని దాటి కవిత్వాన్ని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇది అభ్యుదయ సాహిత్యం వాళ్ళకి అనుకూలంగా రాస్తే కానీ మనం ఎత్తారు పైకి, అంతే కదా. ఇది చాలా మంది ఆలోచించే విషయం ఇది. కానీ దాన్ని పరిగణించకుండా పాణిరావు కవిత్వం రాశారు. ఇక్కడ ఏ ఇజం లేదు, ఏ సిద్ధాంతం లేదు, ఏ ఇజానికి అనుకూలంగా లేదు. ప్రపంచానికి అనుకూలంగా ఉన్నాడు, మానవీయతకు అనుకూలంగా ఉన్నాడు, తన భావాలకు అనుకూలంగా ఉన్నాడు, తన జీవనానికి అనుకూలంగా ఉన్నాడు. అందుకే అతని కవిత్వంలో జీవరక్షణ. తర్వాత అమ్మ ఒక చిన్న కవిత ఏంటంటే, మొట్టమొదటి అంకిత ఇస్తూ మాట్లాడతాడు. మొన్న మధ్య అంకితం ఒక పుస్తకాన్ని ఆలోచించాడు. వాళ్ళ హస్బెండ్ ఆమె పడుతున్న బాధ, ఆర్థిక రోగంతో పడుతున్న బాధ, ఆ బాధగా ఆయన పడుతున్న బాధ కళ్ళతో చూశాడు. అక్కడ చూసి అంకితం ఇస్తూ అంకితం పద్యాలు రాశాడు. ఆ అంకితం పద్యాలు ఎంత బాగా ఉన్నాయంటే, బాధంతా చూశాడు కదా, పుస్తకంలో కంటే అంకితం పద్యాలు అన్నమాట చాలా బాగా రాశాడు. అంటే అట్లాగే అంకితంలో మన పాణిలో ఏం చేశాడంటే, మేము ఎక్కుతున్న ప్రతి మెట్టు నాన్నే, మేము తింటున్న ప్రతి మెతుకు అమ్మే అని చెప్పి తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ప్రతి మెట్టు నాన్నే, ప్రతి మెతుకు అమ్మే అద్భుతంగా చెప్పాడు. చాలా ఆత్మతో చెప్పాడు. అది అక్కడ జీవం మనం పట్టుకోవచ్చు. ఆ ఆత్మతో చెప్పడం అన్నది ఆయనలో ఉన్న మంచి లక్షణం. అంతేకాకుండా కింద పాణిరావు అని పెట్టడమే కాక ఆయన తమ్ముడు చేరుకుంటారు. ఇక్కడ మానవ సంబంధాలు, తన కుటుంబంతో తనకుండే సంబంధం, తన తమ్ముడు, తన చెల్లెలు, తను ముగ్గురు అయితేనే కదా తల్లిదండ్రులు అయ్యేది. ముగ్గురికి తల్లిదండ్రులే కదా. ఆ పెట్టడం ఎంతమంది చేస్తున్నారు అని ఆలోచిస్తే చాలా అద్భుతమైన మనిషి, మానవీయత ఉన్న మనిషి. అనేక సంబంధాల నుంచి తెచ్చుకొని మర్చిపో, సంఘటనల నుంచి, సంవేదనల నుంచి వచ్చాయి. గతం మిగిల్చిన జ్ఞాపకాలను, వర్తమానం సంధిస్తున్న సవాళ్లను అక్షరాలుగా నేను ముందు నిలబెడుతున్నాను. నా కవితలు సమస్య నుంచి మాత్రమే పుట్టినవి కాదు. అంటే ఇండైరెక్ట్ గా అయినా ఏ సిద్ధాంతానికి చెందినవి కావచ్చు. ఇందాక మనం అనుకున్నప్పుడు సీజనల్ పొయిటరీగా రాస్తున్న వాళ్ళు చాలా మంది తనకున్నటువంటి జిజ్ఞాస వదిలిపెట్టేసి ఇప్పుడు ఇది రాస్తే కానీ పోదు అనే దశలో ఉంటారు. అలా లేదు. ఆయన చెప్పింది ఏమిటంటే, సంబంధాల నుంచి, సంఘటనల నుంచి, సంవేదనల నుంచి నా కవిత్వం వచ్చింది అని చెప్పాడు. గతం మిగిల్చిన జ్ఞాపకాలను, వర్తమానం సంధిస్తున్న సవాళ్లను అక్షరాలుగా మీ ముందు
నిలబెట్టుకున్నాను. అక్షరాలు చేసుకోవడం. అయ్యా ఒక్క మాట, మనిషిలో ఉన్న భావాన్ని అక్షరంగా మార్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. మనిషిలో ఉన్న అభిప్రాయాన్ని, మనిషిలో ఉన్న అవతలి మనిషి మీద తనకున్న అభిప్రాయాన్ని అక్షరంగా మార్చుకోవడం చాలా సులభం. రాసేస్తాం, ఏదో ఒక వ్యాసం, ఏదో ఒక సెంటెన్స్ వచ్చేస్తాం. కానీ కవిత్రీకరించి తనకున్న జ్ఞాపకాన్ని తెచ్చుకుని కవిత్రీకరించుకోవడం అన్నది చాలా చిన్న విషయం. ఎదుటికి స్పందించడం వేరు, జ్ఞాపకానికి స్పందించడం వేరు. నేను నా పుస్తకంలో ఒక అనుభవం వచ్చిన దాంట్లో ఒక మాట రాసుకున్నాను. జ్ఞాపకం కన్నా జీవితం కన్నా జ్ఞాపకం గొప్పది, జ్ఞాపకాలతో ఉన్నప్పుడే జీవితం గొప్పది అని రాసుకున్నాను. జ్ఞాపకాలతో ఉన్నప్పుడే జీవితం గొప్పది అని రాసుకున్నాను. నిజం. జ్ఞాపకాన్ని కవిత్రీకరించుకోవడంలో చాలా కష్టం ఉంది, జ్ఞాపకాన్ని నిలబెట్టుకోవడంలో చాలా ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని కష్టాన్ని ఒక చోట చేర్చి దానికి అక్షరాలను కూర్చి తిరిగి మళ్ళీ అవతలిగా ఎలా భావిస్తాడు, దీన్ని ఎలా స్వీకరిస్తాడు అని తనని తాను బేరీజు వేసుకోవడంలో ఇంకా కష్టం ఉంది. ఇన్ని కష్టాలను అధిగమిస్తే గారి కవిత్వం రాదు. మా పెద్దన్న గారికి నేను చెప్పేది ఏమిటంటే, అదే కాదు, కవిత్వమే ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తుంది సాహిత్య విషయాల్లో. ఖచ్చితంగా కవిని చెప్పాకనే మిగతా వాళ్ళని చెప్తారు, ఎందుకంటే ఇంత కష్టం ఉంది కాబట్టి. అయితే రాసిందల్లా కవిత్వం. ఎప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి, కవి ఒక పుస్తకం రాసి చేతికిచ్చాడు అంటే ప్రతి అక్షరంగా కవి కాలేదు. ప్రతి అక్షరంలో కవిత్వం చూద్దామంటే రాదు, ఉండదు. ఎక్కడో ఒక చోటను తనని కానీ కవిత్రీకరించలేని అంశాన్ని కూడా కవిత్వంలో పెట్టవలసి వస్తుంది. అక్కడ పొడిగానే ఉంటాడు కానీ కవిగా కనపడ్డు. అది ఎంత ఉపయోగంగా కానీ. అందువల్ల ఏంటంటే వెతికేటప్పుడు కూడా ఒక దయ, ఒక జాలి, ఇతడు కవి, ఇక్కడ లేకపోతే ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది అనేది పాఠకుడికి కావాలి. అక్కడ మరణించే శక్తి కూడా కావాలి. అందుకే జాషు గారు ఈశ్వరత్వం అతనికే జలామణి అంటారు. ఈశ్వర శబ్దం ఇంకొకటి పడదు. నేను చెప్పాను, బ్రహ్మ కవి బ్రహ్మ ఇక్కడ అంటారు. కవి బ్రహ్మ ఉంది. కవి నారాయణుడు, వ్యాసో నారాయణ ఒకరికి, నారాయణుడు కవి. ఇక ఈశ్వర శబ్దం కవి తప్ప ఇంకొకటి పడదు. ఎక్కడ ఏం ఇప్పుడు మహాన్ ఉందనుకోండి, మహారాజు, మహారాణి, మహామంత్రి, మహాకవి పడుతుంది, మహాసైన్యాధిపతి పడదంటే వ్యాకరణ కోసం కాదు కదా. లేకపోతే మహాసంగీత విద్వాంసుడు పడదు, మహాకవి పడుతుంది. ఆ వాచకానికి సిద్ధి పొందుతుంది అక్కడ. అలాగే ఈశ్వర శబ్దం ఇంకొక రాజేశ్వరుడు అనలేము, కవీశ్వర శబ్దం తప్ప ఇంకెక్కడ ఏ కథకేశ్వరుడు అనలేము, లేకపోతే ఇంకొక సంగీతేశ్వరుడు అనలేము, ఎవరిని అనలేము. ఈశ్వర శబ్దం కవికే చెందుతుంది. ఎవరు ఇది తపస్సుకు మొదటి సూత్రం మాత్రమే కవిగా ఉంది. తపస్సు ప్రారంభించు తపస్సే కవిత్వం రాయడం అంటే చిన్న విషయం కాదు. తపస్సులో మొదటి అధ్యాయం పరిణామం పుస్తకం. ఆ అధ్యాయం నుంచి అతను ఇంకా పెరగాలి. ఇంకా పెరిగినప్పుడు మంచిగా ఎక్కడైనా మనం పరిణామం చూడవలసిందంటే, ఈ ఎదిగినప్పుడు పరిణామం పనికొస్తాడా? ఖచ్చితంగా అది నేను సిద్ధాంతం తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడే అందరినీ మించిపోయిన కవిత్వం రాశాడని చెప్పడానికి కాదు. ఖచ్చితంగా పనికొస్తాడు, రాయగలరు. కాకపోతే ఈ తపస్సు ఇలాగే కొనసాగాల్సిన అవసరం. ఇప్పుడు ఇంకొక విషయం ఉంది, మనకి కవులు చాలా చెప్పారు. ఒక ఆయన నిరుపహాది స్థలము, ఆత్మపైన భోజనము, ఊయల మంచము, ఇలా చాలా చెప్పాడు. కవిత్వం రాయాలంటే ఇవన్నీ కావాలి అని చెప్పారు. అందులో ఒకటి రెండు ఇప్పటికీ కావాల్సిందే. నిరుపహాది స్థలం ఒకటి కావాల్సిందే, పోతే హాయిగా భోజనం చేయడం అనేది ఎవరికైనా కావాల్సిందే.
ఆ తప్పు ఒప్పు తప్పని ప్రసంగులు ఇప్పటికీ వాళ్ళకు కూడా అవసరమే. మిగతా ఇండియా మంచంలో తాంబూలం లేకపోతే ఇబ్బంది లేదని అట్లాగే మనలో ఒక విషయం చెప్పింది. ఎందుకంటే తేనె సోక నోరు తీయనయ్యదు తోడ అర్థమేలా తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యము ముగ చెవిటి వారి ముచ్చటము. ఆ రోజుల్లో శబ్దాలకు భాషకి ఎక్కువ సంక్లిష్టత ఉంది కాబట్టి ఆమె మాట్లాడలేదు. అప్పుడు భాష ఎక్కువ ఉంది, భాషా సంక్లిష్టతే ఉంది ఆ రోజుల్లో. భావ సంక్లిష్టత కంటే భాషా సంక్లిష్టత చాలా ఎక్కువ ఉంది. కలిగి కుమారులంతా శశికాంత శనాతన శీతల స్థలి వనగల బాల పాద పరివారిత వారి తరంగ రంగ ఇట్లా వెళ్ళిపోతాయి ప్రజలు. అక్కడ ఎవరికి ఏం తెలుస్తాయి, ఏం తెలియవు, చాలా మందికి తెలియవు. అట్లాగే తర్వాత శ్రీశ్రీ గారు వచ్చి ఇంకోటి చెప్పాడు. సింధూరం రక్తచందనం బంధువుల సంధ్యారాగం చెప్పిన లేని నెత్తులు రుద్రాలిక నైనత్రాలిక ఇవన్నీ ఒక సిద్ధాంతీకరించడానికి పనికొచ్చేది, ఒకవైపుగా అనిపించేది. అది అనిపించేది మారేది, మార్పించేది, నిర్మిద్దర వదిలించేది, ఇవి ఎప్పటికీ ఎవరికి కావాల్సినవి. అట్లాగే తెలుగు చెప్పాడు, నా అక్షరాలు దయాపారవతాలు, నా అక్షరాలు కన్నీటి జల్లలో కలిసే దయాపారవతాలు, నా అక్షరాలు క్రియాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు మెదల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లని చెప్పాడు. భావ సాహిత్యానికి అభ్యుదయ సాహిత్యానికి మధ్య వారధిగా ఆయన ఈ మాట చెప్పాడు. ఈ చివరి చరణం భావ సాహిత్యాన్ని విభజన చేస్తుంది, ముందు చరణం అభ్యుదయ సాహిత్యాన్ని. అలాగే వచ్చింది వాళ్ళు కవిత్వము వాడిలో ఏం చెప్పాడంటే, కవిత్వం తన దాకా వచ్చినప్పుడు తను ఏం అనుభవిస్తాడో తన చుట్టూ ఏం ఆవహిస్తుందని చెప్పాడు. ఇది చెప్పిన వాళ్ళ తప్పు. ఎవరన్నా చెప్పారేమో కానీ నా దృష్టికి ఎత్తాడు. కవిత్వం రాయాలంటే నా కవిత్వం ఇట్లా ఉండాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నా కవిత్వం ఇట్లా ఉండాలని చెప్పి కవిత్వం అంటే ఇట్లా ఉండాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను కవిత్వం రాయాలంటే నా చుట్టూ ఇవి ఆవహిస్తాయని చెప్పిన వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. మా అన్నగారికి ఇంకా తెలిస్తే అక్కడ పంట ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి భూమి ఆగినట్లు, గాలి స్తంభించినట్లు, మెదడు మంచు ముద్దలా గడ్డ కట్టినట్లు ఉంటుంది. తుఫాను ముందు నిశ్శబ్దంగా మనసు గుమ్మంలో నుంచుంటుంది. ఓ చల్లని సమీరం గుండె వాటిని తడుతుంది. ఓ జ్ఞాపకం అలలా తాకుతుంది. అక్షరాల మూట విప్పుతుంది. కలం ఫలమై కదులుతుంది. కాగితంపై కవిత్వం పంటకాలువై నర్తిస్తుంది. మది మట్టి వాసన నింపుకుంటుంది. శుభం అనగా కూడా వినంగానే సంతోషం, అదే కావాల్సి. పెద్దవాళ్ళు సంతోషించడమే దాని మూల అయ్యా. చాలా తన చుట్టూ ఎట్లా ఉంటుంది కవిత్వం రాయడానికి, అక్షరాలు ఎట్లా కాగితం మీదకి వస్తున్నాయంటే చెప్పిన ఉపమానం కూడా కలం ఫలమై కదులుతుంది. కాగితంపై కవిత్వం పంటకాలు అనిపిస్తుంది. వ్యావసాయిక నేపథ్యం ఉంది పాటిరావుకే చెప్పుకోవడానికి అవకాశం ఇక్కడ వస్తుంది. వ్యవసాయమే ప్రాణప్రదమైంది ప్రపంచానికి అని చెప్పే నేపథ్యం కూడా ఇందులోనే ఉంటుంది. వ్యవసాయం లేకపోతే అసలు సృష్టికి ఏముంది కాబట్టి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆహారం లేకపోతే జీవమే ఉంది, జీవే ఉంది, అసలు ఈ కవిత్వమే ఉంది. ఇంత దూరం చెప్పడానికి అవకాశం ఉండే మాటని అక్కడ మట్టి వాసన నింపుకుంటుంది. మట్టి వాసన నింపుకున్నప్పుడే మంచి కవిత్వం వస్తుంది అని చెప్పడం భాగ్యరావు. అయ్యా, కవిత్వం నుంచి మంచిని వెతుక్కోవడం కూడా లక్ష్యం. ఒక మంచి ఒక పాజిటివ్ దృక్పథంతో చూడాలి. నాకు తెలిసి ఒక మాట చెప్తూ ఉండేవాడు మా గురువు గారు యశ్వంతరావు గారు. ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఇద్దరు ఉంటారా, ఒకరు అవధాని గారు, దివాకర్ అవధాని గారు, ఇంకొకరు రాహా గారు, రామచంద్రారెడ్డి గారు. వాళ్ళిద్దరు మంచి వాళ్ళే, మంచి మిత్రులు, చాలా గొప్పవాళ్ళు కూడా ఇద్దరు. కానీ నువ్వు రాసిన కవిత్వం తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళ తప్పులు ఏం చూపిస్తాడు, వాళ్ళ ఒప్పులు ఆయన చూపిస్తాడు అని చెప్తుంది. ఇద్దరు సకాలంగానే చూపిస్తారు. ఇద్దరే తక్కువ వాళ్ళు కాదు, మహానుభావులు. వాళ్ళిద్దరు మంచి మిత్రులే, దానికి అనుభవం. కానీ దృష్టి ఒక
పాజిటివ్ కోణం నుంచి చూస్తే వాటిలో కవిత్వం ఎంత బాగా ఉంటుంది. ఒకసారి అమ్మా ఇలా తన కవిత్వం రాయడానికి చుట్టూ ఒక వాతావరణాన్ని ఉంది, ఇలా ఆలోచిస్తుంది నన్ను అని చెప్పడం అన్నది నేను ఆ సమకాలీనంలో చాలా గొప్ప విషయం అని నేను ఎక్కువగా కవిత్వం ఇట్టుండాలి అట్టుండాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా కవిత్వం ఇట్టుంటది అట్టుంటదని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను కవిత్వం రాయడానికి ఇటువంటి నన్ను ఆగిస్తుందని చెప్పినటువంటి మనిషి. తర్వాత ఇంకొక మాట, ఇంకా మామూలుగా ఇచ్చేసాడు కదా అధ్యక్షుల వారు. అయితే నేను నది కదిలిపోతున్నా, నది నాతోనే ఉంటుంది, నీరు కదిలిపోతున్నా అనే పుస్తకం ఎందుకు నది కదిలిపోతుంది, ఎక్కడ నీరు కదిలిపోతుంది అని అంతా ఉంటుంది. ఇది తల్లి గారు చెప్పారు. చెప్పినా కూడా నా కోణం నుంచి నేను నాకు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అసలు వాటిలో ఏం తీసుకున్నా గొప్ప క్యాన్వాస్. ఇక్కడ విస్తృతి ఎంత, కవిత్వం రాసేటప్పుడు కవిత్వంలో ఎంత విస్తృతి తీసుకున్నాడు, ఎంతవరకు తీసుకున్నాడు, ఎంతవరకు తీసుకున్నాడు అనేది కూడా ఒక ప్రశ్న. ఈయన తను రాసినటువంటి ఈ కవితని ఎవరికైనా వర్తింపజేయవచ్చు, ఎవరైనా తనకు వర్తింపజేసుకోవచ్చు. అటువంటి స్థితి ఇందులో తెచ్చుకుంటున్నారు. ఒక మనిషి జీవితంలోని అన్ని దశలు కూడా ఇందులో కనిపిస్తుంది. అట్లాగే మాట ఇంకో మాట చెప్పాలి, మాటల్ని మృదువుగా వాడటం. మృదువుగా ఏంటి అనేది తాకుతున్నావా? పద్యాన్ని మృదువుగా చేసింది కృష్ణదాస్ గారు. శారద శర్మని మధుర చంద్రిక, సూర్య సుతా స్రవంతిక, చారు నీల ఇచిక, ప్రశాంత నిశా పవనోన్మాలిక, చారిత నీప శాఖిక శాఖిని గోపిక. ఎంత హాయిగా అందంగా సాగించారు. ఏం లేదు అందులో అర్థం, చదిపోయిపోతుందని అంతే. కానీ ఆ పద్యం యొక్క నడక, అందులో పదాల కూర్పు, పదాలలో ఎక్కడ పఠహార శబ్దాలు లేకపోవడం, పదాలలో ఎక్కడ కఠినమైన శబ్దాలు పడకపోవడం, ఇది చాలా మంచి లక్షణం. అది ఎక్కడ భయంకరమైన శబ్దాలు, భయపడే శబ్దాలు ఏమి వాడు. ఎందుకంటే ఆయన జీవితం ఆయన జీవితం కూడా పెద్ద ఉడుకులతో సాగింది కాదనే అనుకుంటున్నాను. అందువల్ల ఏమిటంటే హాయిగా ఉండే పదాలే ఆయన తెచ్చుకుంటాడు. చిన్న చిన్న సంగతులు, విస్మయాలైన బాల్యం, ఆటలే అన్వేషణలైన బాల్యం, ప్రతిదీ ఒక సాహసమైన బాల్యం, అమ్మ చెంగే అన్నిటికీ సమాధానమైన బాల్యం, అమాయక నింపుతున్న స్వచ్ఛమైన బాల్యం, అమ్మా నాన్నల వలయంలో బ్రతుకు పూచిన బాల్యం, కాలంతో వెళ్ళిపోయింది. ఎన్నో జ్ఞాపకాల రేపులు నాకు వదిలేసి నలుగుట్టుకు వెళతాను, మీరు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది మొదటి చేస్తారు. ఇక్కడ ఏం చేశాడంటే బాల్యాన్ని చెప్పడానికి చిన్న చిన్న సంగతులు, బాల్యానికి బాల సాహిత్యానికి ఎటువంటి మాటలు కావాలో అటువంటి మాటలే ఇందులో వాడుకున్నాం. అయితే నువ్వు వాడే వ్యక్తి అట్లా వాడుకుంటూ పోకుండా ఏమన్నా తెలుసా, ఎన్నో జ్ఞాపకాల రేకులు నాకు వదిలేసి. ఈ రేకులు ఏమిటి? రేకులు వదిలేయడం ఏమిటి? పూరేకులు వదిలేదు, పూల రేకులు లాంటి జ్ఞాపకాలు. అదే ఒక చోట చెప్పుకున్నాడు, జీవితంలో జ్ఞాపకాలలో ఉన్నటువంటి అవసరం లేని జ్ఞాపకాలని వదిలేస్తే, అనౌచిత్యమైన జ్ఞాపకాలన్నీ వదిలేస్తే, ఆ జ్ఞాపకాలు వదిలేస్తే అన్ని పాజిటివ్ గా ఉండేవి ఉంటాయి. అంతే కదా, అన్ని పాజిటివ్ గా ఉండే ఎప్పుడైతే ఉంటాయో ఆ కవిత్వం కూడా పాజిటివ్ గా ఉంటుంది. అవి కూర్చుకునే సంధానం కూడా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇక్కడ రేకులు మాత్రం వదిలిపెట్టి, అంటే పూల పరిమాణాలన్నీ నాకు వదిలిపెట్టి నాకు అవసరం లేని జ్ఞాపకాలతో నది కదిలిపోయింది, కాలం కదిలిపోయింది. నది అంటే ఇక్కడ కాలం.
కాలం కదిలిపోతున్నా నది నా వెంటే, నా జీవితం నా వెంటే అని చెప్పడానికి ఇలా మొదలు పెట్టాడు. బాల్యాన్ని అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ ఇంకోటి కూడా, అమ్మ చెయ్యే అన్నిటికీ సమాధానమైన బాల్యం. అమ్మ చెరువు, అమ్మ తన అమ్మలేదు. చాలా మంది పడ్డారు. అమ్మ చెరువు కొంగు పట్టుకుని ఉండడమే అమ్మతనం. అట్లాగే ఇంకోటి ఏంటంటే, అమాయకం నిండుకున్న స్వచ్ఛమైన బాల్యం. అయ్యా, బాల్యం కోల్పోయిన మరుసటి రోజే మనందరం కూడా ఆశ్చర్యాన్ని కోల్పోతాం. ఆశ్చర్యం ఉండదు. ఆహాహా పూలు అనుకో, ఈ పూలిటే ఉంటాయి కదా, ఆశ్చర్యాన్ని కోల్పోతాం. ఆశ్చర్యం ఉండదు. ఎక్కడ బాల్యం ఉంటుందో, ఎక్కడ మనం బాల్యంలోకి వెళ్తామో అక్కడే మనం ఆశ్చర్యపడగలుగుతాం. కొత్త విషయాలు చూసేటప్పుడు మనం కూడా పసివాళ్ళం అయితేనే ఆ విషయాన్ని ఆశ్చర్యంతో చూడగలుగుతాం. ఎక్కడైనా సరే ఒక పాత ఈ ఎల్లరో చూడడానికి వెళ్ళాం మనం. ఓహో 1900 లేకపోతే 2000 సంవత్సరాలు పూర్వము, 9000 సంవత్సరాలు మన చరిత్రలంతా అలా వల్లే వేస్తూ మనకు తెచ్చింది మనకు తెలిసిందంతా అలా వల్లే వేస్తే దాన్ని బ్రహ్మాండంగా చూడలేము. మనం పసివాళ్ళం అయితేనే, మన హృదయం పసివాళ్ళం అయితేనే అక్కడ మనం దాన్ని ఆశ్చర్యపోతూ చూడగలుగుతాం. ఇందాక నేను అన్నాను, సంగీతం పాడేవాడల్లా సంగీతాన్ని వెళ్ళలేడు. తన నుంచి దాటి మైమరిచిపోయే దశకు తాను వెళ్ళినప్పుడే సంగీతం వెళ్ళగలుగుతాడు. లేకపోతే అన్ని విచక్షణ చేస్తూ ఉంటాడు. ఏ రాగం అయి ఉంటుంది, ఏమై ఉంటుంది, ఏ తాళం అయి ఉంటుంది, ఏమైంది, ఈ గీతం ఏముంది, ఇంకా ముందే ఇలా అనుకుంటాడు. దీన్ని ఏ గీతం మాట్లాడబ్బా ఈ రాగం. మనం బాలుడు కావాలి. అక్కడ అమ్మ కొమ్ముని వాడడం, రేకులు నాకు వదిలిపెట్టిపోయినాయని చెప్పడం. అట్లాగే తొలి ప్రేమ రోజులు గుండె లయ పరిగెత్తే గుర్రపు లెక్కల్లా వినిపించిన రోజులు ఊహలు సీతాకొక చిలుకల సమూహంలా, రంగురంగుల చిలకల సమూహంలా ఎవ్వడంలో ఊహలు మనం అన్వయించుకుంటే ఏమా అంతే కదా. ఫలించకుండానే కథ ముగించి వెళ్ళిపోయాయి. చాలా మంది జీవితాల్లో ఉండే ఒక కథాన్ని తనొక్కడు ఓన్ చేసుకుంటాడు. అందరికీ ప్రతినిధిగా. అలాగే మధురమైన జ్ఞాపకాలను నాకు వదిలేసి నది ఒడ్డున ఆలోచనలు వదిలేసి నిలుపుతుంది నది. కానీ వాటి ఎవరిని చూస్తుండగానే మాయమైంది. ఎన్నో జ్ఞాపకాలు నా ముఖాన విసిరేసి నది ఒడ్డున చెట్టు నిండిన ఒంటరిగా సాగాను. రెక్కల తొలికాలు నా ముఖాన విసిరేసి, అయ్యా ఒక యువకుడి రాస్తాడు, ప్రతి ఒక్కరి జీవితం చితినెక్కబోతున్న సీత గతగత ఎత్తి మీద చూపించడం తెలుస్తుంది. ఒడ్డున ఒంటరిగా సరదిగాను, నది ఒడ్డునే అంటే కాలం ఒడ్డున సరదిగాను. మరణం తను వెళ్ళిపోయినప్పుడు ఎదుగుతుంది. ఎవరికి తన మరణాన్ని తీసుకెళ్ళి అమ్మ నాన్నలు మనల్ని పిలిచి పెద్ద చేసి మనకు ఒక జీవితాన్ని ఇచ్చి మనకు ఒక దుఃఖ వర్షాలు కాల ప్రవాహంలో కలిసిపోయాయి. శోక సంతోషాల జ్ఞాపిక ఈ ప్రవాహం. చూడండి, శోక సంతోషాల జ్ఞాపిక ఈ ప్రవాహం. జీవన ఘటనల్ని కాలం మోసుకెళ్ళగా జ్ఞాపకాలన్నీ వదలక పచ్చగా సజీవంగా మిగిలే ఉన్నాయి. నేను వెళ్ళిపోతున్నా నది నాతోనే నేను అయ్యా, ఈ పుస్తకానికి పేరు పెట్టడం బ్రహ్మాండంగా సరిపోయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత మంచి కవిత రాసి, అట్లాగే సాహిత్యం మీద రాసిన దాంట్లో కూడా మంచి మాటలు రాశారు. స్నేహించుకుందామని చెప్పి ఒక పోయిన రాశాడు. 100 సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టింది కదా, విధంగా ఒకే కాలంలో ఒకే చోట పుట్టాయి కదా. ఇంకా అందమైన యాదృచ్ఛికం. నువ్వు పెద్ద కొలనులో ప్రక్కనే వికసించిన కలువ వాడిపోకముందే రాలిపోకముందే స్నేహించుకుందాం.
వాడిపోకముందే రాలిపోకముందే నాకు అది నేరుగా హార్ట్ టు హార్ట్, అంతేగాని వివరణలు వ్యాఖ్యానాలు చెప్తే సాధ్యమైంది కాదు. అదే ఉండదు ఎప్పుడు అంతే. అట్లాగే అయ్యగారు పెద్ద ఆయన ప్రభావం ఉండదు కదా. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో విడిగా పెద్ద లోతైనటువంటి జీవితానికి సంబంధించింది చెప్తాడని వ్యాఖ్యానం. దీన్ని ఖండితాన్ని మనం అందరం వినాలా, దేవుడాగా ఒప్పుకోవాలి, అంతే కదా. ఆ స్థాయిలో లేదు. చూడడం అంటే కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాను పెదవులపై నాకు విజయని బాగుంటారు. కళ్ళలో నీళ్లు మెరుస్తున్న పెదవులపై నాకు విజయని. అట్లాగే ఇంకొకటి, కొన్ని చేయడానికి పోతే మరికొన్ని మనం చేరతాయి, కొన్ని చేయడానికి పోతే మరికొన్ని మనం చేరతాయి. వెలుగు వెళ్ళిపోతాయి కదా చుట్టాన్ని ఆస్వాదించడం. అట్లాగే ఇంకొక అర్థశాస్త్రమే చదవాలా శ్రీనివాస్, అర్థశాస్త్రమే చదవాలా, అడుగుకునే వాడి చూపులు చాలా రూపాయలు మంచి అసలు అర్థశాస్త్రమే చదవాలా, అడుక్కునే వాటి చూపులు చాలా రూపాయల్లో పడిపోయి ఉండడానికి. అట్లాగే ఇంకోటి, జీవితం ప్రశ్నల తుణీగం, కాలం సమాధానం. జీవితం ప్రశ్నల తుణీగం. తుణీగం అంటే తెలుసు కదా, ఇది అమలపొడి. ప్రశ్నల తుణీగం, కాలం సమాధాన పత్రం. మంచి చెప్తారు అసలు. ఇంకో నేను చెప్పిన మనిషిని ప్రేమించడం అంటే పూల మొక్కటి రోజు వీడిపోయి. మనిషిని ప్రేమించడం అంటే పూల మొక్కటి రోజు వీడిపోయడం సరైన డబ్బులు పొందుతుంది. నువ్వు ఇన్ని నీటి చుక్కలు రాచితే చాలు ఆ మొక్క ఎన్నో పూల గర్భాలు ఇస్తుంది. నువ్వు ఇన్ని నీటి చుక్కలు రాచితే చాలు ఆ మొక్క ఎన్నో పూల గర్భాలు ఇస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు.